హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను తోరణం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వరలక్ష్మి వ్రతానికి ముందుగా పసుపు కుంకుమ అలాగే పసుపు వాటర్లో కలిపి ఇలా కలిపి పెట్టుకోవాలండి. అలాగే నేనైతే నూలు దారం తీసుకుంటున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది నూలు దారం అయితే. మనకి నూలు దారము 9 పోగులు వేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్నాను కదండి. అలాగా 9 పోగులు వేసుకొని దానికి 9 ముళ్ళు వేసుకోవాలండి. మనం వరలక్ష్మి వ్రతానికి ఇలా 9 ముళ్ళు వేసుకొని ఒక్కొక్క ముడికి మనము పూజ చేస్తాం కదండి వరలక్ష్మి వ్రతం అప్పుడు. కాబట్టి 9 ముళ్ళు వేసుకోవాలండి. ఇలా దారానికి మంచిగా పసుపు రాసేసుకోవాలి. ముందుగానే మనం ముళ్ళు వేసాక రాసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా ముందుగా పసుపు రాసేసుకొని అటు ఇటు కలిపి మనకి 9 ముళ్ళు వేసుకోవాలండి. మామూలుగా అయితే పూలతో వేసుకుంటారు చాలామంది. నేను మీకు ఈజీగా కనపడడానికి ఇలా నేను తొమలపాకులతో వేసుకుంటున్నాను. చూశారు కదండి. ఇలా తొమలపాకులతో వేసుకుంటే నీట్గా ఉంటుంది. మనం కావాలంటే పూలతో కూడా వేసుకోవచ్చు. నేనైతే అన్ని చుట్టుపక్కలంతాను తొమలపాకుతోనే వేసుకొని ఒక ముడి మటుకు పూలతో వేసుకుంటాను. మీకు చూపించడానికి అని చెప్పి నేను తొమలపాకులతో ముడి వేసి చూపిస్తున్నానండి. ఇలాగా తొమలపాకులతోనే 9 ముళ్ళు వేసుకుంటున్నాను నేనైతేను. ఇవి వేసినాక మనము నీట్గా ముందు రోజే రెడీ చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందండి. చూసారు కదండి. ఇలా ఈజీగా ముళ్ళు వేసేసుకోవాలి. మనం కొద్దిగా పెద్ద దారమే తీసుకోవాలండి. ఎందుకంటే మనకి ముళ్ళు వేయడం వల్ల దారం అనేది కొద్దిగా పొట్టయిపోతుంది. కాబట్టి కొద్దిగా పెద్ద సైజు దారమే మనం తీసేసుకోవాలి. ఇలా ఈజీగా మనము పూజకు ముందు రోజే మనము తలంటి స్నానం చేసి ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అలాగే ప్రసాదాలు కూడా చాలామంది పిండి వంటలు ఏమన్నా ఉంటే ముందు రోజు చేసుకుంటారు. చేసుకొని మనం దేవుని రూమ్లో సపరేట్గా పెట్టేసుకోవచ్చండి తగలకుండా. చూడండి, ఇలా 9 దారాలు 9 ముళ్ళు వేసేసుకోవాలండి. వేసుకున్న ప్రతి ముడికి కూడాను మనము పసుపు కుంకుమ, పసుపు ఆల్రెడీ మనం పూసేసాం కాబట్టి కుంకుమ అద్దాలండి మనము. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అలా కుంకుమ ఒక్కొక్క దానికి అలా అద్దేసుకున్నానండి నేనైతేను. చూసారు కదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.